నశించుచున్న వారికి అది ఎలా ఉందంట? వెర్రితనం. కానీ సిలువ రక్షింపబడిన వారికి ఎలా ఉందంట? అది దేవుని శక్తి. దేవునికి మహిమ కలుగునుగా. రక్షింపబడిన వారికి అది దేవుని శక్తి. అంటే సిలువలో ఏముందంటే దేవుని శక్తి ఉంది. అందుకని నశించున్న వారికి అది వెరుతనంగా కనపడనివ్వండి, కానీ రక్షింపబడిన మనకు ఈరోజు సిలువని గురించిన వార్త లేదా సిలువ వార్త అది దేవుని శక్తిగా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. సిలువ వలన కలిగిన ఆశీర్వాదాలు ఏంటి? అసలు 7 మాటలే ధ్యానిస్తారు అందరూ, కానీ సిలువ వలన మనకు కలిగిన ఆశీర్వాదాలు ఏంటి? ఆ మాటల ప్రాధాన్యత కాదని అనట్లేదు. అయితే సిలువ వలన మనకేమొచ్చిన ఆశీర్వాదాలు ఏంటి? ప్రభు ఎందుకు అసలు సిలువ వేయబడ్డాడు? దానివల్ల మనకే వచ్చిన ఉపయోగాలు ఏంటి అసలు? ఏమండి, మొదటిగా మనం చూస్తే కనుక సిలువ మనకి ఏం నేర్పిస్తుంది అంటే, ప్రభు సిలువ వేయబడడం వల్ల ఏం మనకి నేర్పిస్తుంది అంటే, క్రీస్తు ప్రేమను ప్రత్యక్షపరిచింది సిలువ. మనం ఇంకనూ పాపులుగానే ఉండగానే మన కొరకు ఆయన కలవర సిలువలో మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన ఒక మాట అంటాడు, చెడ్డవారి కోసం మంచివారి కోసం ఎవరైనా ఒకవేళ ప్రాణం పెట్టచ్చేమో, కానీ చెడ్డవారి కోసము కూడా ప్రాణం పెట్టింది మన ప్రభు అనేసి ఒకడే. ఈయన ప్రేమ మనకి అక్కడ వ్యర్థమో తెలిసిపోతుంది. మనల్ని ఎంతగా ప్రేమించారు దానికి ఉదాహరణ ఏంటి? కలవర సిలువలో ఆయన మన కొరకు ఆయన సిలువ వేయబడ్డమే అది ఒక ఉదాహరణగా మనం సూచించవచ్చు. కారణము క్రీస్తు ప్రేమను ప్రత్యక్షపరిచిన సిలువ. ఆయన ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడో. ఈ లోకంలో ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు నిన్ను ఆదరించకపోయినా, ఎవరు నిన్ను అభిమానించకపోయినా, నిన్ను ప్రేమించేవాడు, నిన్ను అభిమానించేవాడు, నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, నీ కొరకు సిలువనెక్కిన వాడైనా ఒక యేసయ్య నీ కొరకు ఉన్నాడని ఈరోజు యేసయ్య నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ప్రేమను నీ పక్షంగా వెల్లడి పరుస్తూ ఉన్నాడు ఈరోజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సిలువ ప్రేమను ప్రత్యక్షపరిచింది. ఎందుకంటే సిలువ శిక్ష అనేది మామూలుగా గజదొంగలకి, తీవ్రవాదులకి వేస్తారు ఆ కాలంలో. రోమా యొక్క ప్రభుత్వం యొక్క శిక్షల్లో అతి భయంకరమైన శిక్ష సిలువ శిక్ష. అది ఎవరికి వేస్తారంటే బందిపోట్లకు వేస్తారు, గజదొంగలకు వేస్తారు, తీవ్రవాదులకు వేస్తారు ఆ శిక్షలు. కానీ అంత భయంకరమైన శిక్ష యేసు ప్రభువారు మన కొరకు ఏ పాపము లేని పరిశుద్ధుడు అనుభవించారు. చిన్నది, మనం ఏమి చేయకపోతేనే మనం మళ్ళీ ఏమన్నానంటే చాలు, మనం అసలు ఊరుకోం కదా. కానీ మరి ఆయన ఏం పాపం చేశాడు? ఏమి చేయలే. వాళ్ళు అంటారు పిలాతు అంటాడు, ఈయన విషయంలో నాకు ఏ దోషం లేదు, నేను చేతులు కడిగేసుకున్నా అంటే వాళ్ళు అంటారు, ఏంటి తెలుసా, ఈ పాపం మా మీదకే రావాలంట. అంత కాన్ఫిడెన్స్గా వాళ్ళు ఎలా మాట్లాడారు? ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు అని వారు గుర్తించలేకపోయారు. అందుకే ప్రభు అంటాడు, అయ్యా వీళ్ళు ఏం చేస్తున్నారో వీరికి తెలియట్లేదు, వాళ్ళకి క్షమించండి. ఎంత ప్రేమ చూపించాడో తెలుసా? ఒకవేళ మన గురించి ఎవరైనా తెలుసుకోకుండా మన మీద నింద వేస్తే మనం ఎలా రియాక్ట్ అవుతాం? కానీ ప్రభు ఎలా రియాక్ట్ అయ్యాడు? వాళ్ళకి తెలియదయ్యా, నా గురించి తెలియదు వాళ్ళకి. ఈ గురించి నీ గురించి తెలియని వాళ్ళు ఏదైనా నిన్న మీద నింద వేసినప్పుడు, నిన్ను బాధించినప్పుడు మరి నువ్వే అలా రియాక్ట్ అవుతున్నావు. దేవుడు ఎంత ప్రేమ చూపిస్తున్నాడో చూసారు. అక్కడ మరణ శిక్ష వేసిన వారు గజదొంగను విడిచిపెడతా కూడా ఇష్టపడ్డారు, కానీ యేసు ప్రభువును విడిచిపెడతాకి ఇష్టపడలేదని వాళ్ళు. కానీ అసలు వచ్చిందే వాళ్ళ కోసం. ప్రభు ఎవరి కోసం వచ్చారో వాళ్ళే గుర్తించట్లా, ఎవరి కోసం ప్రాణం పెడుతున్నాడో వాళ్ళే గుర్తించట్లా, ఎవరికి విమోచన కొరకు వచ్చారో వాళ్ళే గుర్తించట్లా. అయినా సరే ప్రభు వాళ్ళని క్షమించి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, క్రీస్తు ప్రేమ వెల్లడి చేస్తుంది సిలువ. క్రీస్తు యొక్క ప్రేమ, దేవుని ప్రేమ మన పట్ల ఎంత ఉందనేది ఒక నిదర్శనంగా సిలువ మనకి చూపిస్తుంది ఈరోజు. కాబట్టి ఈరోజు ఒక శుభవార్త ఏంటో తెలుసా? ఎవరు నిన్ను ప్రేమించకపోయినా నిన్ను ప్రేమించే ఒక తండ్రి ఉన్నాడు. నువ్వు ప్రభువు అంటే పలికే ఒక తండ్రి ఉన్నాడు.
నువ్వు బాధలో ఉంటే నీ దగ్గరికి వచ్చే ఒక తండ్రి ఉన్నాడు. ఎందుకంటే నలిగిన హృదయం గలవారిని ఆయన అలక్ష్యము చేయడు. ఎవరినైనా కొంచెం వెళ్దాంలే అనుకుంటాడేమో కానీ నలిగిపోతున్న నీ జీవితంలో, కరిగిపోతున్న నీ జీవితానికి ఆయన ఆసన్నుడు అంట, సమీపంగా ఉండేవాడంట. అనే విషయంలో అసలు అశ్రద్ధ చేయడంట, అలక్ష్యము చేయడంటే అసలు ఎంత మాత్రము కూడా అశ్రద్ధగా ఉన్నాడు ఈ విషయంలో. మనం అనుకుంటాం కానీ ఆ సమయంలో నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు ఆదరించట్లేదు. కానీ ఒక ఆయన ఉన్నాడు, నీ బాధని చూడలేని ఒక దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నీ కృంగుదల చూడలేని ఒక దేవుడు ఉన్నాడు. నీ బాధలు చూస్తున్న ఒక దేవుడు ఉన్నాడు. ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కాబట్టి నువ్వు ఆయన దగ్గర నువ్వు మొరపెట్టాలి, నీ తండ్రి దగ్గర నువ్వు మొరపెట్టాలి. అప్పుడు ఆయన నిన్ను ఏం చేస్తాడంటే సమస్తము నీ పక్షంగా చేయగలడు. రెండవది, సిలువ దేవుని మహత్తరమైన శక్తి. ఇందాక మనం నేర్చుకున్నాం, నశించున్న వారికి అది వెర్రితనంగా ఉన్నాను, రక్షింపబడిన వారికి సిలువ ఎలా ఉందంట? దేవుని శక్తి. ఆ శక్తే కలవరి సిలువలో సాతాను ఓడిపోయేలా చేసింది. దేవునికి మహిమ చెప్పండి, అందరూ మహిమ చెల్లించండి దేవునికి. కలవరి సిలువలో ఏం జరిగిందయ్యా ఈరోజు అంటే సాతాను తల చెదగదొక్కబడింది. ఈరోజు సిలువ శక్తి. అప్పటి వరకు సాతాను ఆడు ఇష్టం వచ్చినట్లుగా ప్రభువుని బాధపరిచాడు, అందరినీ బాధపరిచాడు. ఆ రోజు వాడి తల ఏమైంది చెప్పండి, గట్టిగా చెప్పండి. సాతాను తల. ఇప్పుడు అడిగేముంది? తోక ఒకటే ఉంది, అడిగి తల లేదంట. ఏమైంది ఆ తల అంటే, కలవరి సిలువలో ప్రభు ఏం చేశాడు? ఆ తలని కొట్టేశాడు. అసలు రూపం లేకుండా, వాడికి అసలు ఆకారం లేకుండా చేసేది. సిలువ శక్తి. సిలువలో ఉన్న శక్తి ఏం చేసిందంటే సాతాను ఓడిపోయేలా చేసింది. దేవునికి స్తోత్రం. మూడవదిగా మనం చూస్తే సిలువ సమాధాన బంధమై ఉన్నది. ఒకటి, సిలువ మనకేమిచ్చిందంటే దేవుని ప్రేమను ప్రత్యక్షపరిచింది. రెండు, సిలువ ఏం చేసిందంటే మహత్తరమైన దేవుని శక్తిని పంపించింది. మూడవదిగా సిలువ ఏం చేసిందంటే సమాధాన బంధమై ఉన్నది. ఇప్పుడు సిలువలోనే కదా ప్రభు సమాధాన పరిచాడు. ఆ సిలువ ద్వారానేగా ప్రభు మన పాపములు మోసాడు. ఆ సిలువలోనే కదా మన పడవలసిన శిక్ష ఆయన పడ్డాడు. అంటే ఇప్పుడు మనకి తండ్రికి గొడవ అయింది, వైరం ఏర్పడింది అంది యెషయా గ్రంథం కదా. మనకి తండ్రికి పాపం వలన వైరం ఏర్పడింది, దూరం అయిపోయింది. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే మధ్యవర్తిగా కలవరి సిలువలో ఏం చేశాడంటే మనలను తండ్రిని కలిపేశాడు. దేవునికి స్తోత్రం. దేవుని మనల్ని ఏం చేశాడు? కలిపేశాడు. మధ్యవర్తి అంటే అసలు మధ్యవర్తి అంటే యేసు ప్రభువే. కొంతమంది మధ్యవర్తులు ఉంటారు, వాళ్ళు సమాధాన పరచడం పోయి వాళ్ళకి ఏం చేస్తారు? ఇంకా చెప్పండి. వీళ్ళ దగ్గరికి వెళ్ళి సమాధాన పరచడానికి పెద్ద మనుషులు పెట్టుకుంటే అందరు చూడండి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ నాలుగు మాటలు ఇంకా వీళ్ళకి చెప్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకో 4 మాటలు ఎగస్ట్రా వీళ్ళకి చెప్తారు. సమాధాన పరచవలసింది పోయి వీళ్ళు ఏం చేస్తారు? గొడవని పెంచుతారు. వాళ్ళ మధ్యవర్తుల వాళ్ళు ఎవరో తెలుసా? సాతాను వ్యక్తులు. ఎవరు వాళ్ళు? సమాధాన పరిచేవాళ్ళు దేవుని బిడ్డ. ఒకసారి ఒక పెద్ద గొడవ జరిగింది ఒక చోట. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మరలా ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకొని నిలబడడానికి రెడీ అయిపోతారు. అక్కడ 2 వ్యక్తులు నిలబడిపోతారు. వాళ్ళ వ్యక్తులు మోషే రాలా, అహరోను రాలా. ఆ సమయంలో ఎవరు వస్తారంటే కాలేబు, యెహోషువాలు. వాళ్ళు అక్కడే నిలబడి ప్రజలను నెమ్మలపరుస్తూ ఉంటారంట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. నెమ్మలపరిచేవాడే దేవుని బిడ్డ, సమాధాన పరిచేవాడే దేవుని బిడ్డ. ఎందుకంటే మన యేసయ్య ఎవరంటే సమాధానకి అధిపతి అయిన దేవుడు, సమాధాన పరిచేవాడు యేసయ్య. కలవర సిలువలో తండ్రికి మనకి ఏదైనా తోటలో జరిగిన వైరాన్ని కలవర సిలువలో సమాధాన పరిచేశాడు యేసయ్య. దేవునికి స్తోత్రం చెప్పండి.
ఏదైనా తోటలో జరిగిన వైరం, ఏదైనా తోటలో జరిగిన ఆ ఎడబాటు, ఆ దూరం, ఎక్కడ అది తీర్చబడింది, ఆ లోటు ఎక్కడ అది పూడ్చబడింది, ఎక్కడ అది సమాధానం పరచబడింది అంటే అది క్రీస్తు యొక్క సిలువలోనే అది జరిగింది. క్రీస్తు సిలువలో సమాధాన పరచబడ్డాం మనం తండ్రితో. ఏదైనా తోటలో ఏవైతే పోగొట్టుకున్నావో అవన్నీ కూడా క్రీస్తు కలవర సిలువలో ప్రభు మనకి ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇందాక అన్నాం కదా, ఇందాక మరి మావి గారు చెప్పారు కదా, వృక్ష ఫలములు ఎక్కడ పోయినాయి అంట, ఆది కాండంలో పోయినాయి. ప్రకటన గ్రంథంలో దేవుడు మళ్ళీ తిరిగి చేశాడు. ఇవన్నీ ప్రకటన గ్రంథంలో దేవుడు ఇచ్చిన ఫలాలు మనం పొందుకోవాలంటే క్రీస్తు కలవర సిలువ ద్వారానే జరిగింది. తెర చిరిగిపోయింది ఈరోజు. దేవునికి స్తోత్రం. అడ్డుగా ఉన్న తెర ఏమైంది ఈరోజు? చిరిగిపోయింది. మనకి దేవునికి అడ్డేమని ఉందా? అంతకుముందు మనకి దేవునికి చాలా అడ్డులు ఉన్నాయి. ఆ తెర, దేవాలయపు తెర అడ్డుగా ఉండేదంట. ఆ తెర ఈ రోజు ఏమైపోయిందంటే అది చిరిగిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమాధాన పరిచాడండి ప్రభు. అయిపోయింది, ముగించాడు. సమాధాన పరిచాడు. ఒకటి, క్రీస్తు ప్రేమను ప్రత్యక్షపరిచింది సిలువ. సిలువ దేవుని యొక్క మహత్తరమైన శక్తి అయి ఉంది. సిలువ సమాధాన బంధమై ఉన్నది. సిలువ 4, క్రైస్తవ జీవితానికి పునాదే సిలువ. అసలు సిలువ లేకపోతే అసలు క్రైస్తవ జీవితానికి ఎక్కడ అసలు మొదలు? పునాది ఏది అసలు? ఆయన మన పాపములు మోసాడు కాబట్టే కదా మన పాపాలకు విమోచన కలిగిన ఒక క్రైస్తవుడిగా, పరిశుద్ధుడిగా ఉన్నామంటే అది సిలువ లేకుండా ఎలా జరిగిద్ది? అది జరిగిద్దా? జరగదు. ప్రభు నిన్ను ఈ పాపంలో కలవర సిలువలో మోయకపోతే నువ్వు అసలు ఆ క్రైస్తవుడికి ఎలా అవుతావు? నువ్వు అసలు పరిశుద్ధుడికి ఎలా మార్చబడతావు? అందుకని క్రైస్తవుడికి సిలువ ఎలాంటిదంట? జీవితానికి ఒక పునాది లాంటిది. అక్కడ ఎక్కడైతే మనం ప్రభుని విశ్వసిస్తామో ఆ సిలువలో కాల్చిన రక్తం మన మీదకి వచ్చి మనల్ని పరిశుద్ధులుగా మారుస్తుంది. రెండవది, మన పాపములు ఆయన మోసాడు కాబట్టి మనం పరిశుద్ధులుగా మార్చబడ్డాం. హల్లెలూయా. కాబట్టి సిలువ క్రైస్తవుడికి ఎలాంటి జీవితానికి ఏంటంట? పునాది లాంటిది. మీకు ఒక మాట చూపించే కదా మొన్న, ప్రభు కలవర సిలువలో ఏం చేశాడు? మన పాప పరిహార పత్రాలన్నీ మేకులు చేతులు కొట్టుకొని ఆ రక్తం ద్వారా ఆ చేవ్రాత్ర అంతటి గుర్తులు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మేకులకి ఏం చేశాడు ఆయన? మన పాప యొక్క పత్రాలన్నీ ఈ మేకుల్లో పెట్టేసుకున్నాడు. మేకులు కొట్టంగానే అది అందులో ఉండిపోయి ఆ తర్వాత ఈ కార్చిన రక్తం అంతా ఆ వ్రాతనంతని తుడిచేసింది. ఇప్పుడు మనం పరిశుద్ధులుగా ఒక క్లీన్ షీట్ అనేది మనకు వచ్చేసింది. హల్లెలూయా. అందుకనే సిలువ ఏంటంట? క్రైస్తవ జీవితానికి ఒక పునాది లాంటిది. సిలువ నిస్వార్థమునకు ప్రతీక. ఎందుకంటే స్వార్థము లేని యొక్క ప్రయాణమే సిలువ ప్రయాణం. ప్రభు చేసిన ప్రయాణం. ఏం ఆశించి సిలువ వేసుకున్నాడు ప్రభు? మా చెప్పండి. ఏదైనా ఆశించాడా మన నుంచి ప్రభు? ఏమైనా ఆశించాడా? సిలువ నిస్వార్థానికి ప్రతి వాళ్ళు కూడా ఈ లోకంలో అందరూ స్వార్థపడలేదండి. స్వార్థం లేని మనిషి లేడు. ఉన్నాడా? కానీ స్వార్థాల్లో కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమందికి తక్కువ ఉంటుంది. అసలు స్వార్థం అనేది లేనివాడంటే ఎవడు లేడు మనిషి అన్న తర్వాత. కానీ కొంచెం ఉన్న వాళ్ళు ఉంటారు, ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. ఎక్కువ స్వార్థపరులతోనే ప్రమాదం. ఎక్కువ స్వార్థపరులతో మనకి ప్రమాదం. అసలు యేసు ప్రభు వారికి అసలు స్వార్థమే లేదు. నిస్వార్థమైన ప్రేమ అయింది. అందుకే నిస్వార్థముకి ప్రతీక సిలువ. ఎందుకంటే ఏమీ మన దగ్గర నుంచి ఆశించకుండా ప్రభు సిలువ వేయబడ్డాడు కదా. ఇంకొక 2 మాటలు చెప్పేస్తానంటే ఏం వివరించలేండి. తర్వాత పరలోక భాగ్యమునకు సిలువయే కేంద్ర బిందువుగా ఉంది. ఒక వ్యక్తి పరలోకం వెళ్ళాలంటే అసలు మూల కారణం ఎక్కడి నుంచి మొదలైందంటే సిలువ దగ్గర నుంచే. సిలువ లేకుండా పరలోకం అనేది జరుగుతుందా చెప్పండి? ఉందా? ఎందుకని? ఈ సిలువలోనేగా అంతా జరిగింది. పాప ప్రక్షాళన జరిగింది, పాప విమోచన జరిగింది, పాప భారాన్ని మోసే విధానము, పాపానికి శిక్ష పొందేశాడు అక్కడే, అన్నీ అక్కడే జరిగిపోయినాయి.
అందుకే మనకి పరలోకం వెళ్ళడానికి అవకాశం కలిగింది. అసలు పాపి అనే వ్యక్తి పరలోకం ఎలా వెళ్ళగలుగుతాడు? ఆ పాపాలన్నీ వేరే వాళ్ళు మోస్తే. ఇప్పుడు మీకు ఉదాహరణకి చాలా సార్లు చెప్పాను. ఎవరైనా ఒక తప్పు చేసినప్పుడు ఆ తప్పుని వేరే వాళ్ళు మోస్తే అతనికి శిక్ష పడకుండా ఇతనికి శిక్ష పడిద్ది కదా! మీకు చెప్పానా మొన్న? ఎవరైనా ఒకరు హత్య చేశారనుకోండి. ఇప్పుడు నేను హత్య చేశాను. చంటి వెళ్ళి నేనే చేశానని లొంగిపోయాడు పోలీస్ స్టేషన్‌లో. అప్పుడు నాకు పడాల్సిన శిక్ష ఎవరికి పడిద్ది? నాకు పడిద్దా? పడదు. నేను చేసినా నాకు పడలా. కారణం నా శిక్ష ఆయన భరించాడు. అలాగే ప్రభు కూడా మన పాప భారానికి మొత్తం శిక్ష ఎవరు పొందారు? యేసయ్య పొందాడు. అందుకే మనకి శిక్ష లేదు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తామంట? పరలోకి వెళ్ళిపోతాం. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ పడుకుని పోతున్నారు పిల్లలందరూ. తర్వాత మాట సిలువ ఐక్యతను వివరిస్తుంది. ఐక్యతను వివరిస్తుంది. 10వ మాటగా సిలువ శ్రమలకి కూడా సాదృశ్యం. శ్రమ. సిలువను చూడగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? శ్రమ. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, క్రైస్తవుడికి శ్రమ సిలువను సూచిస్తే, అలాగే ఈస్టర్ విజయానికి సూచనగా చూపిస్తుంది. గుడ్ ఫ్రైడే లేకుండా, సిలువ లేకుండా ఏం లేదు, పునరుద్ధానము లేదు. ఈరోజు నీకు సిలువ జరుగుతుందా? నీకు పునరుద్ధానం ఉంది. ఈరోజు నువ్వు శ్రమ పడుతున్నావా? నీకు విజయం ఉంది. ఒకటి అలా కొట్టమని కొడితే గట్టిగా కొట్టాలి. గట్టిగా కొట్టాలి. ఈరోజు పడని ప్రతి శ్రమకి ఒక విజయం ఉన్నది అని దేవుడు మాట్లాడుతున్నాడు. లోకంలో ఉన్న వాళ్ళకి శ్రమ నశించుకోవడానికేమో, కానీ నీకు వచ్చిన శ్రమ నువ్వు నశించుకోవడానికి కాదు, అది విజయానికి నడిపిస్తుంది. ఈ వాక్యము దేవుడు దీవించును గాక.